అన్నమయ్య జిల్లా సిద్ధవటం మండలంలోని ఎస్కేఆర్ నగర్ గ్రామంలో చేనేత కార్మికులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చేనేత క్లస్టర్ భవనాన్ని ఆధునీకరించి శిక్షణల కోసం వినియోగించాల్సి ఉండగా లీజు పేరుతో స్థానికేతరులకు అప్పగించారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకానికి కృతజ్ఞతలు తెలిపేందుకు కార్మికులు క్లస్టర్ వద్దకు చేరుకున్నారు. అయితే లీజుదారు గేట్లు మూసివేయడంతో లోపలికి అనుమతించలేదని తెలిపారు. ఇప్పుడు ఫోన్ చేయండి ఆయనకు బీగాల అతని కాడ ఉండే మన కాడ ఉండే రేపు సోమవారం కలెక్టర్ కాడ అయిపోతాను. అది మీ ఇష్టం. మనది టీకన్ ఉంటే టీకన్ అంటే ఇప్పుడు బయట కేక్ ఏడే సార్ నేను ఈడే పెట్టి కేక్ కట్ చేసి ప్రెస్ మీట్ వాడు ఎట్లా ఈకన్ అవుతుందో ఎవరు అంతే మేడం. నేనులే మేడం సుబ్రాయన్ని మీరు వచ్చిండ్రా మేడం మాదరమా? ఇది క్లస్టర్ మనం ఒక సైడే ఇచ్చింది అతను ఒక సైడే ఇచ్చింది రెంట్కు. ఆ రెంట్కి శ్రీకాంత్ అంతా ఇవ్వలేదు, సుఖమే ఇచ్చింది. ఈరోజు ప్రోగ్రామ్ వరకు ఆడ కేక్ పెట్టుకొని చంద్రబాబుకు సీఎం సార్కు థ్యాంక్ యూ సీఎం అని చెప్తామని అంటే అతను ఫోనే తీయడం లేదే. రవి ఉన్నాడు ఇక్కడికి వచ్చిండు. శేషగిరి వచ్చిన మేడం ఆడ ఉన్నాడా? ఎప్పుడు చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత. 200 యూనిట్లు చేసిన ప్రభుత్వం ప్రతిపాదించాం. మాధవరం 1 పంచాయతీ క్లస్టర్ చైర్మన్ స్టేట్ వాణిజ్య అధికార ప్రతినిధి గింజ సుబ్రాయుడు మాట్లాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు 200 యూనిట్లు 500 యూనిట్లు మా చేనేత వర్గానికి ఇచ్చిన చాలా సంతోషకరం. కానీ ఇక్కడ క్లస్టర్ 3-4 కోట్లతో నిర్మితమైంది. ఈ మధ్య మళ్ళీ 60 లక్షలు పెట్టి అంతా రీమోడలింగ్ చేశారు. కానీ ఎవరికో రెంట్కి ఇచ్చిన వాళ్ళు సగం బిల్డింగు ఏడీ ఆధ్వర్యంలోనే ఉంది. కానీ ఈ 2 దానిలకు అతనే వాడుకుంటాడు. 2 బిల్డింగ్లు అతను ఏం పని చేస్తాడు, లోపల వర్క్ ఏం చేస్తాడు అనేది తెలియడంలే. బేగాలు వేసుకొని లోపలే ఉండడు. అది ఈరోజే ఉండడు, ముందువల్ల ఇన్ని రోజులు ఉండడో లేడో కూడా తెలియదు. ఈరోజు కేక్ కట్ చేస్తాం అనుకుంటే ఈరోజు ఒకరోజే వచ్చి ఉన్నాడు. కాబట్టి దీన్ని మేము సంబరాలు చేసుకునే దానికి కూడా మనది కూడా మనం చేసుకోలేకపోతాము. బయట రోడ్లో పెట్టి గేట్ దగ్గర మేము అధికారంలో ఉండి కూడా మేమేం చేయలేక బయట గేట్ దగ్గర కేక్ కట్ చేస్తున్నాము. దీన్ని కలెక్టర్ దృష్టికి రేపు తీసుకెళ్తాం. ఈరోజు మాది సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్కేఆర్ నగర్ గ్రామము. ఇక్కడ మేమంతా కూడా చేనేత కార్మికులము. ఈరోజు మాకు ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా చేనేత కార్మికులకు ఇవ్వడం చాలా శుభ పరిణామము. అదేవిధంగా మరమగ్గాలకు 500 యూనిట్లు ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామము. ఈ యొక్క ఆనంద ఉత్సాహాలను మేము జరుపుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మాకు దాదాపు 3 కోట్ల రూపాయల బిల్డింగు ఇటీవల కాలంలోనే 60 లక్షల రూపాయలు వెచ్చించి సుందరీకరణ చేసినటువంటి క్లస్టర్ భవనంలో ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించిన భవనం కనుక ఇక్కడ మేము సంబరాలు జరుపుకోవడానికి కేక్ కట్ చేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మేము నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి రావడం జరిగింది.
అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎవరో లీజుకు తీసుకున్నాడు, ఒక ఆయన శ్రీకాంత్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. ఆయన వచ్చేసి బీగాలు తీయమంటే లోపలే ఉన్నారు, ఆయన లోపల ఉన్నారు, బీగాలు తీయమంటే తీయలేదు. మాకు ఏడీ గారు చెప్పాలా, ఏడీఓ గారు చెప్పాలా అనేసి చెప్తున్నారు. మేము ఇప్పుడే ఏడీ గారికి ఏడీఓ గారికి అంటున్నారు. ప్రభుత్వం వారు సగం బిల్డింగు ఇక్కడ కార్మికులకు ఇలాంటి కార్యక్రమాలకు వాడుకోవడానికి సగం బిల్డింగ్ ఉంది. ఈ బీగం కూడా వాళ్ళే తీసుకొని ఈ బీగం కూడా తీయకుండా మమ్మల్ని కేవలం ఇబ్బంది పెట్టాలని, దేనికోసము వాళ్ళ మనసులో ఏముంది అనేది మాకైతే వాళ్ళ అంతరాత్మ అర్థం కావడం లేదు. కాబట్టి మేము సామాన్య కార్యకర్తలము, సామాన్య కార్మికులము ఇక్కడ మేము కేక్ కట్ చేసి మేము చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ రోజు మా చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు కరెంటు ఉచితమని తెలిపారో ఆ ఆనందోత్సాహాలు ఖచ్చితంగా మేము ఇక్కడ ప్రజల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్ ముందరే గేట్లు వేసినప్పటికి కూడా ఈయనే చేసుకుంటున్నాం. ఇక్కడ అందరు నాయకులు కూడా ఉన్నారు, సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు, పార్టీలు వేరైనప్పటికీ అందరు కూడా ఇక్కడ కలిసికట్టుగా ఆ ఆనందం, ఎందుకంటే సాధారణ వ్యక్తులకు మేలు జరుగుతుంది కాబట్టి ఆ ఆనందాన్ని పాలు పంచుకోవాలని అన్ని పార్టీలు వ్యక్తులు ఉన్నప్పటికీ అన్ని సొసైటీ అధ్యక్షులు కానీ సామాన్యంగా మొగ్గం వేసుకునే కార్మికులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారులు ఈ తప్పదు ఎవరు చేసినారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలా. పై అధికారుల దృష్టికి ఇది ఖచ్చితంగా తీసుకెళ్తాము, పై నాయకుల దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకెళ్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.